సదా గారు, కేంద్రం ఎత్తుగడల గురించి మీకు క్లియర్ కట్ గా తెలుసు. ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు కాబట్టి కాంగ్రెస్ బీజేపీ అనేది అధికారంలో రావడానికి ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా ముందుకెళ్తారు ఏంటనేది మీకు క్లియర్ కట్ గా తెలుసు. ఓకే, మన కేంద్రం గురించి మాట్లాడకుండా రాష్ట్రం విషయానికి వద్దాం. ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు అనేది ఒక విషయం. రాజ్యసభ ఎంపీ గురించి క్లియర్ కట్ గా మళ్ళీ మాట్లాడదాం. అసలు విజయసాయి రెడ్డి ఎందుకు ఇట్లా అన్నారు, ఇప్పుడు ఆ సీట్ ఎవరికి ఇస్తారు, గతంలో ఏం జరిగింది, ఇప్పుడున్నటువంటి పోటీలో ఎవరికి ఏంటనేది. బీజేపీ ఏమన్నా ఏపీలో బలపడడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల, ఇటు పద్మభూషణ్ కావచ్చు, అటు మన సంక్రాంతి సెలబ్రేషన్స్లో చిరంజీవిని కూర్చోపెట్టుకోవడం కావచ్చు, ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఏ విధంగా చూడాలి, ఏమనిపిస్తోంది? ఆశా గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు పొలిటికల్ అనలిస్ట్ అన్న శ్రీనివాసరావు గారు, అలాగే మిత్రుడు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ వైసీపీ నాయకులు కుప్పం ప్రసాద్ గారు, అలాగే మరో సోదరుడు జనసేన నాయకులు మహేష్ గారు, అలాగే ఐనీస్ వీక్షకులందరూ కూడా నమస్కారం. అమ్మ ఆశా గారు, నిజంగా ఈ పద్మభూషణ్ అవార్డుల పేరుతోటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఒక రాజకీయ డ్రామాకి తెరలేపినట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఇటీవల జరిగినటువంటి అనేక రాజకీయ పరిణామాలు చూసినట్లయితే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మరి సనాతన ధర్మకర్తగా ఆయన వ్యవహరించినటువంటి తీరు, అలాగే మనం చూసినట్లయితే ఈరోజు విజయసాయి రెడ్డి గారి రాజీనామా ప్రకంపనలు, ఇవన్నీ మనం పరిశీలిస్తే ఈ రాష్ట్రంలో బీజేపీ పాగా వేసేందుకు సన్నద్ధమవుతుంది అన్నదానికి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాం. నిజంగా తెలుగుదేశం పార్టీ మీద లేకపోతే ఆ నాయకుల మీద ప్రేమ ఉంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాల కేంద్ర ప్రభుత్వం. గత మరి 29 వర్ధంతులు జరిగినాయి ఈ రోజుకి ఎన్టీ రామారావు గారు చనిపోయి. తెలుగుదేశం పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబుకు కానివ్వండి, ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు కానివ్వండి, స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి భారతరత్న ఇవ్వాలి. ఇట్ ఈస్ క్లియర్. కానీ వీళ్ళకి అలాంటి బట్టు వీళ్ళది ఎంత నంబర్ గేమ్ రాజకీయం. ఏ విధంగా ఈ రాష్ట్రంలో వాళ్ళు అధికారంలోకి రావాలన్నటువంటి ఒక ఆలోచనతో చాలా స్పష్టంగా ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకొని మోడీ, అమిత్ షా వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి మనం చూసాం. ఈరోజు నార్త్ ఇండియాలో ఈరోజు బీజేపీ ప్రభావం తగ్గిపోతా ఉంది. రోజు రోజుకి ఆ గ్రాఫ్ పడిపోతా ఉంది. అయోధ్య రామాలయం పేరుతోటి రాజకీయం చేస్తే అక్కడే బీజేపీ ఓడిపోయింది. ఫైజాబాద్ లో మనం చూసాం. అలాంటి పరిస్థితులు ఉత్తరప్రదేశ్ లో మరి 82 పార్లమెంట్ ఉంటే ఈరోజు మరి దాదాపు 60 సీట్లకు పరిమితం అయిపోయి తగ్గిపోయింది. వాళ్ళ పరిస్థితి 40 స్థానాలకు పడిపోయారు. ఈ విధంగా చూసుకుంటా పోతే అన్ని రాష్ట్రాల్లో కూడా ఉత్తర భారతదేశంలో బీజేపీ ప్రభావం తగ్గిపోయింది. 400 పార్ అంటే 400 సీట్లు దాటుతాయంటే 200 సీట్లు కూడా రానటువంటి పరిస్థితి బీజేపీకి గత ఎన్నికల్లో మనం చూసాం పార్లమెంట్ స్థానాల్లో. అందుకనే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా మరి బీజేపీకి ఓట్లు లేవు, సీట్లు లేవు. అందుకనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ హక్కును చేర్చుకొని సనాతన ధర్మం పేరుతోటి ఆయన్ని ప్రచారంలోకి తిప్పి మరి తిరుపతి రెడ్డిని రాజకీయం చేసి ఆయన్ని ఏ విధంగా మరి అన్ని రాష్ట్రాలు తిప్పినా చూసాం. మన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఈయన స్టార్ క్యాంపెయిన్ గా మరి వెళ్ళి అక్కడ పనిచేసినటువంటి విషయం కూడా మనం చూసాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక చరిష్మా ఉంది. ఒక సినీ నటుడిగా 4-5 భాషల్లో మాట్లాడగలిగినటువంటి దిట్టగా ఆయనకి ఆ యొక్క గ్లామర్ ఇమేజ్ ఉంది కాబట్టి ఆయన వాడుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది బీజేపీ. మరో పక్క మనం చూసినట్టయితే చిరంజీవి గారిని కూడా మనం చూసాం. మొన్న సంక్రాంతి రోజు కిషన్ రెడ్డి గారి ఇంట్లో మరి సంక్రాంతి వేడుకలు జరుగుతూ ఉంటే ప్రధాని మోడీ గారు చిరంజీవి గారిని పక్కన కూర్చోబెట్టుకుని ఆయన హక్కును చేర్చుకుని ఆయనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో మనం చూసాం. ఇవన్నీ కూడా మనం జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. ఏదో చిరంజీవి గారికి గవర్నర్ ఇస్తారనో లేకపోతే రాజ్యసభ ఇచ్చి పంపిస్తారనో ఇవన్నీ చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరో పక్క మనం చూసినట్లయితే మరి విజయసాయి రెడ్డి గారు రాజకీయ వ్యవహారం, మరి ఆయన నిజంగా ఇలాంటి రాజీనామా చేస్తారనేటువంటిది ఎవరు ఊహించినటువంటి ఇది
విషయం. ఎందుకంటే రా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఆయన మరి ఆయనతో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తి, ఆయన సాధక బాధల్లో మరి ఆయన మంచి చెడులో కూడా ఆయన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన A1 గా ఉంటే A2 గా మరి జైలుకి వెళ్ళి 16 నెలలు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి. ఈ రోజు మరి ఆయన కూడా రాజీనామా చేసంటే ఏమనాలా? నేను రాజకీయ సన్యాసం అంటున్నాడు, అది ఒత్తి డ్రామా. ఇతను బీజేపీలో త్వరలో చేరబోతున్నాడు. ఎందుకంటున్నానంటే ఈ మాట, బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి. మనం గత 5 సంవత్సరాల పరిపాలన చూసినట్లయితే విజయసాయి రెడ్డి గారు ఎక్కడ ఉన్నారంటే ఢిల్లీలో పిఎంఓ ఆఫీస్, కేర్ ఆఫ్ పిఎంఓ ఆఫీస్ చూసాం. ఆడే కూర్చొని ట్విట్లు పెడతా ఉండేవాడు, ట్విట్టర్ రెడ్డి. మనం వాస్తవం అది. ఇది ఎవరు చెప్పినా ఎవరు చెప్పైనా బడే బహాయ్ వ్యూహాత్మకంగా ఈ రాష్ట్రంలో బీజేపీని పాగా వేయడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు, అంతకు మించి మరొకటి కాదు. సో నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి సింగిల్ గా బీజేపీ తన ప్రయత్నం తాను చేసుకోవడానికి ముందుకెళ్తుంది అనుకోవచ్చు. డెఫినెట్ అమ్మా. ఎందుకంటే తెలుగుదేశాన్ని పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టి ఆ పార్టీని గెలుస్తారు. ఎందుకంటే ఇప్పటికే అనేక మందిని ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకుంటా ఉన్నారు. వైసీపీలో మా ప్రకాశం జిల్లా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలో చేరాడు. ఎందుకంటే కూటమి ధర్మం వ్యతిరేకం కదా అది. అలాగే విశాఖపట్నం తీసుకుంటే బీజేపీ వాళ్ళు మరి వైసీపీ నాయకుల్ని పార్టీలో చేర్చుకున్నారు. వద్దో కుయ్యో మొర్రో అని చెప్పి అక్కడ వాళ్ళందరూ కూడా గొడవ చేసినా కానీ మరి పార్టీలో చేర్చుకున్నారు. అట్లే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చెప్తా ఉన్నాను కదా, ఇక్కడ తెలుగుదేశం నాయకులు దామచర్ల జనార్దన వాళ్ళందరూ కూడా వద్దయ్య ఆయన కేసులు పెట్టి ఏదించాడంటే ఆయన చేర్చుకున్నాడు. ఎందుకంటే ఈ